ఓవైపు ప్రమాదంలో ప్రాణం పోయిందని ఆవేదన, మరోవైపు ఉచితంగా దొరుకుతున్నాయని చేపల కోసం ఎగబడ్డ జనం. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు అడిగినట్లు ఉంది ఈ ఘటన. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దేవేపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదం సమాజంలోని నైతిక విలువలను ప్రశ్నిస్తోంది. కడప జిల్లా చెన్నూరు నుండి కలకత్తా వైపు చేపల లోడుతో వెళ్తున్న మినీ లారీ ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ షౌకత్ మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది ఎర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లారీ డ్రైవర్ షౌకత్ మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను కాపాడాల్సింది పోయి స్థానిక గ్రామస్తులు, అటుగా వెళ్తున్న వాహనదారులు చేపల కోసం ఎగబడ్డారు. లారీ బోల్తా పడి చేపలన్నీ రోడ్డున పడటంతో జనం పోటీ పడి మరీ చేపలను సంచుల్లో నింపుకుని ఎత్తుకెళ్లారు. కేజీల కొద్దీ చేపలే కాకుండా ఏకంగా చేపల పెట్టెలను సైతం వదలకుండా పట్టుకెళ్లడం గమనార్హం. ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోతే కనీసం మానవత్వం లేకుండా చేపల కోసం జనం తండోపతండాలుగా రావటం మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.